ఈరోజు చాలా బోరింగ్ ఉంది. ఈరోజు నైట్కి అయితే వర్షం పడేలా ఉంది. బాగుంది కదా టేస్ట్. క్యాబిన్ అయితే అలా తీసుకెళ్తున్నారు గైస్. నేనే ఉన్నప్పుడు అయితే అలాగా హోమ్ సిటీకి అయితే వచ్చాం. ఈరోజు అయితే చాలా బోరింగ్ ఉంది. హోమ్ సిటీ అయితే ఎలా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్. మీరేమున్నా నీకు ఎలా ఉంది ఈరోజు? నాకు టైం పాస్ అవుతుంది, బోర్ కొడుతుంది చాలా. ఏం చేద్దాం ఇప్పుడైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఈ బోరింగ్ టైంలో కూడా మాకు చాలా ఆకలిగా ఉంది గైస్. ఓకే, ప్లేస్ తెలుసు, చల్లటి వాతావరణంలో వేడి వేడి మష్రూమ్ పకోడీ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ వెళ్దామని పద వెళ్దాం, ఎందుకు లేటు. సరే గైస్, ఇప్పుడైతే మష్రూమ్ పకోడీ తినడానికి అయితే వెళ్తున్నాం. మా ఉన్నప్పుడు అయితే సజెస్ట్ చేయడం తిందాం. సో వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు చూసేయండి మష్రూమ్ పకోడీ ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి. చెప్తాను లొకేషన్ అది. సో ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళిపోదాం. గాయ్స్, ఇప్పుడైతే హోమ్ సిటీ నుంచి బయటికి వెళ్తున్నాం. చూడండి హోమ్ సిటీ సైట్లు అంటే ఇలా ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది గైస్. చూడండి, ఇంకా ఈరోజు నైట్కి అయితే వర్షం పడేలా ఉంది. అలానే మబ్బులు కూడా ఉన్నాయి. అరే ఇంకెంత దూరం వెళ్ళాలరా? వచ్చేసాం. లెఫ్ట్గా వెళ్తున్నాం. ఎదురుగుంటా మీకు కనపడుతుంది కదా గైస్, అదే మష్రూమ్ పకోడీ ప్లేస్. రైట్ సైడ్ ఉంది గైస్, చూడండి ఇదే గైస్ మష్రూమ్ పకోడీ ప్లేస్. గైస్, నేను మొన్నప్పుడు అయితే ఇలా వచ్చాం మష్రూమ్ పకోడీ తిందామని. మన విజ్ఞాన్ కాలేజ్ పక్కన ఉంది గైస్. సో ఎలా చూడండి, రామపురం వారి మష్రూమ్ పకోడీ చూడండి గైస్, మీకు బోర్డు అయితే కనిపిస్తుందా. సో ఇక్కడికైతే వచ్చాం. సో ఇప్పుడైతే మా మష్రూమ్ పకోడీ వస్తుంది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు మష్రూమ్ పకోడీ ఎలా ఉందో. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం సూపర్గా ఉంటుంది, అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి చాలా సూపర్గా ఉంటుంది. సరే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది మష్రూమ్ పకోడీ టేస్ట్. బాగుంది కదా టేస్ట్. చాలా టేస్ట్ చేసా. చెప్తాను నేను ఇక్కడికి వచ్చి నైట్ ఫుల్ ఆగుద్ది ఇక్కడ మామూలుగా నైట్. ఆనియన్తో తింటారు. గైస్, మష్రూమ్ పకోడీ అయితే ఈ విధంగా ఉంది, చూసారా? మీరు ట్రై చేయండి. మన మండపేట విజ్ఞాన్ కాలేజ్ పక్కనే ఉంది. సో చూడండి, షాప్ అయితే ఈ విధంగా ఉంది. నేను డైలీ వస్తాను గైస్, ఇక్కడ సూపర్గా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, సూపర్గా ఉంటుంది ఇక్కడ. టేస్ట్ మాత్రం వేరే లవ్. బాగుందా? బాగుంది. ఆనియన్తో తింటే, ఆనియన్తో ముంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. పందిలో అయితే మేము మష్రూమ్ పకోడీ తినేసాం. సో 100 గ్రాములు అయితే 50 రూపాయలు, 250 గ్రాములు అయితే 130 రూపాయలు. సో చాలా బాగుంది గైస్. మీరు తినాలనుకుంటే విజ్ఞాన్ కాలేజ్ పక్కన ఉంది గైస్ షాపు. సూపర్ టేస్ట్. నేను డైలీ వస్తాను ఇక్కడికి. నైట్ సాయంత్రం మాత్రం ఇక్కడ మామూలుగా ఉండదు, బీభత్సం. అందరూ వస్తారు నైట్ తినడానికి.
హజీమ్ అన్నయ్య ఫస్ట్ టైం నేను చెప్పాను కాబట్టి అన్నయ్య నేను వచ్చాం. అన్నయ్య ఎప్పుడు తినలేదు, అన్నయ్య టేస్ట్ తీసుకొచ్చాను. టేస్ట్ చాలా బాగుంది గైస్, మీరు కూడా టేస్ట్ చేయండి. స్పెషల్ మష్రూమ్ పకోడీ, తర్వాత స్వీట్ కార్న్ సమోసా అండి. గైస్ చూడండి ఈ విధంగా ఉంది స్వీట్ కార్న్ సమోసా అంట. చూడండి మష్రూమ్ పకోడీ వేస్తున్నారండి. ఇంకా చూడండి మష్రూమ్ పకోడీ అంట ఇలా వేస్తున్నారు. చూడండి ఈ విధంగా ఉన్న మష్రూమ్స్ అయితే. మాకు ఇక్కడైతే క్యామెరాస్ కనపడింది గాయస్, చూడండి అక్కడ ఉన్నాయి లోన. మీకు హాయ్ బ్రోస్. అది బ్రోస్, మీ పేర్లు ఏంటి? సంజయ్, మీ పేరు? ఇలా వచ్చినప్పుడు మా ఫోటోలు కనపడ్డారు చిన్నపిల్లలు. అక్కడ కూడా క్యామెల్స్ చూడడానికి వచ్చారు వీళ్ళు కూడా. సో క్యామెల్స్ అయితే ఫ్రంట్ ఉన్నాయి గాయస్. చూడండి కూర్చున్నది క్యామెల్, చిన్న క్యామెల్. ఇది చిన్నది పెద్ద చిన్నది గాయస్. క్యామెల్ చూడండి ఫస్ట్ టైం గాయస్ నేను చూడడం దగ్గర నుంచి క్యామెల్ అయితే. క్యామెల్ అయితే అలా తీసుకెళ్తున్నారు గాయస్ అతను. సరే మొన్న వెళ్ళరా, దగ్గరికి వెళ్ళరా. ఇది మనం అయితే మనం భయపడకూడదు. ఇది ఏదో మన సన్నగా ఉంది అన్నదా బాగా ఏదో చెప్తుంది. వీళ్ళైతే సర్కస్ చేయడానికి వచ్చారు, మండపెట్టేది వచ్చారు. ఎప్పుడైతే వేరే ఊరైతే వెళ్తున్నారు సర్కస్ చేయడానికి. వీళ్ళైతే మష్రూమ్ పకోడీ తినేసి మా మున్నగారి ఇంటికి అయితే వచ్చాం. సో మష్రూమ్ పకోడీ అయితే మా ఊడికి చాలా నచ్చేసింది. వీడు చెప్పిన వల్ల నేనైతే వెళ్ళాను తినడానికి అయితే. సో మీకు ఎలా నచ్చింది? మీకు టేస్టీగా అనిపిస్తున్నట్టుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో వీడియో వచ్చి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.